రాబోయే ఎన్నికల్లో దేశంలో రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ అజేయ శక్తిగా ఎదుగుతుందని తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఆర్టీసీ ప్రస్తుతం మెరుగ్గా ఉందని కొత్త బస్సుల్ని కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామంటున్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో నిజామాబాద్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జిల్లాలోనే మచ్చలేని నాయకుడిగా మరి ప్రజానాయకుడిగా వెలుగొంతూ ప్రజా సమస్యలే తన ధ్యేయంగా తను పనిచేస్తున్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు మనతో. వారిని అడిగి వేసుకుందాం. సార్ చెప్పండి సార్, రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మొన్న ఖమ్మం సభతో మరి అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యలతో రాష్ట్రం వేడెక్కింది. మరి దీనిపైన మీరు ఎలా ఇది చేస్తారు? దయాకర్ రావు చెప్పింది కదా, అది తప్పుడు మిస్ప్లేట్ అయిపోయి రాసింది, అది నేను అట్లా లేదని చెప్పిండు ఆయన. అది అప్పటికే ఖండించిండు ఆయన, దానికి సంబంధం లేదు. రెండవది, బీఆర్ఎస్ స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే దేశం భయపడ్డాయి ఆయనకు. గతంలో మోడీ గారు గుజరాత్ మోడల్ అని ఎప్పుడైతే వచ్చిండో, గుజరాత్ మోడల్ నేను మొత్తం దేశమంతా చేస్తానని హామీ ఇచ్చి వచ్చిండు ఆయన. ఎక్కడ లేదు. ఇప్పటికి గుజరాత్కి వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి. మన తెలంగాణ ఆదాయం కూడా వెళ్ళిపోతుంది అక్కడ. ఇప్పుడు ఏమంటారంటే వారు, దేశంలో చాలా వనరులు ఉన్నాయి, చాలా మటుకు ఏదైనా చేయొచ్చు, తాగడానికి నీళ్ళు కూడా లేవు దేశంలో చాలామందికి, వ్యవసాయం చేయడానికి కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ దిక్కులేవు. కాబట్టి నేను నా బీఆర్ఎస్ ద్వారా అప్కి సర్కార్ ఇస్కా ఏమంటాడు కిసాన్ సర్కార్, అప్కి బార్ కిసాన్ సర్కార్ అని నినాదం తీసిండో, దాని ప్రకారం కనుక ఏంటంటే కిసాన్ అంటే వ్యవసాయదారుడు 70% 80% ఉంటారు వ్యవసాయదారులు, ల్యాండ్ ఉన్నవాళ్ళు. వాళ్ళ మేలు కోసం ఈ పార్టీ పెట్టిన అంటున్నారు. కాబట్టి తప్పకుండా దేశంలో వారు అధికారంకి వస్తే, ప్రధానమంత్రిగా అధికారంకి వస్తే తప్పకుండా దేశంలో ఉన్నటువంటి నదులన్నింటి కూడా ఆనకట్టలు కట్టి, కాళేశ్వరం ఎట్లా కట్టిండో అదేవిధంగా అన్ని నదులకు ఆనకట్టలు కట్టి ప్రతి ఎకరాకి నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తుంది. నమ్మకం ప్రజల్లో ఉన్నది. అది కూడా దేశమందరికి తెలాల. ఇప్పుడు ఏమంటామంటే, మేము అప్పుడు గుజరాత్ మోడల్ అన్నాడు, ఇప్పుడు తెలంగాణ మోడల్ అంటున్నాం. మేము తెలంగాణ మోడల్ దేశమంతా కావాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. పక్క రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. వీళ్ళందరూ చూసిపోతున్నారు. ఇవల్ల ఈ రాష్ట్రంలో రైతు సంతోషంగా ఉన్నాడు, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. లేనిదల్లా బీజేపీ వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే అధికారం కావాలి. అడ్డగోలు మాటలు మాట్లాడడం, అధికారం చేసే ప్రయత్నం చేయడం. ఇదే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ బర్బాద్ అయిపోయింది మొత్తం. ఏం లేదు, ప్రజలకు ఏం లేదు కూడా. అదే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు, ఎవరు కూడా ఇబ్బంది పడడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పెట్టినా మోడీ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ని ఆదరిస్తారు. ఈ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కూడా ఆదరిస్తారు. ఇంకా రేపు నాందేడ్లో సభ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి నాందేడ్ సభ కూడా సక్సెస్ అవుతుంది. మన ఖమ్మం సభ కూడా దాదాపు 25% జనం అందరికీ వచ్చారు. వాళ్ళు కూడా వెళ్ళి చెప్తారు ప్రజలకు. ప్రజలు కూడా వస్తున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి చూసిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈవెన్ మన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కానీ, తర్వాత ఇతరత్ర సబ్స్టేషన్స్ కానీ, ఇతరత్ర రోడ్లు కానీ, ఇవన్నీ కూడా చూస్తున్నారు. మా ఆర్టీసీ మేము పదవులు ఎక్కకముందు దాదాపుగా రోజుకి 10 కోట్ల నష్టం ఉండే, రోజు 10 కోట్ల ఆదాయం నష్టం ఉండే. ఇవాళ 1 కోటి 2 కోట్లకు వచ్చింది మాకు. అంటే దీనికి కూడా కారణం ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం 1500 కోట్లు మాకు ఇస్తున్నాడు. అదనంగా ఇంకా 1500 కోట్లు అప్పు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టుకొని గ్యారెంటీ ఇచ్చింది వాళ్ళు. ఇవన్నీ చేయడం వల్ల కొత్త బస్సులు వస్తున్నాయి, మాకు ఏసీ బస్సులు వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ బస్సులు వస్తున్నాయి. అంటే నేను మొన్న భువనేశ్వర్ పోయినా, ఒడిస్సాలో ఉన్నాయి కేవలం గవర్నమెంట్ బస్సులు 500. మన దగ్గర 6500 బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ ఏమో 3500 ఉన్నాయి. మొత్తం 9000 బస్సులు నడుస్తున్నాయి మనకు. రోడ్లు బాగున్నాయి, రోడ్డు కూడా బాగలేదు చక్కగా. నేనేది అంటే, పక్క రాష్ట్రాలకు వెళ్తే మనం కళ్ళు మూసుకుని రాష్ట్రం దాటితే, తెలంగాణ దాటితే ఇది వేరే రాష్ట్రం అనుకుంటాం మనం. అట్లా రోడ్డు అట్లా పరిస్థితి తయారైంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ బీఆర్ఎస్ అయితే ఉద్భవించిందో దీంతో దేశం మంచి మార్గంలో నడుస్తాయని నాకు నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు పట్టుదల వ్యక్తి, తెలంగాణ సాధించిన వ్యక్తి. ఎన్ని ఇబ్బందులు అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ సాధించింది. కాబట్టి బీఆర్ఎస్ ద్వారా కూడా దేశాన్ని మంచి చేస్తున్న నమ్మకం నాకుంది. దేశంలోనే కాదు దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పి మరి బీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో కూడా మేము తప్పకుండా ఇది చేస్తామని చెప్పి గెలిచి దేశంలో కూడా మేము ఆ రాజ్యాన్ని వెళ్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మరి అదే కాకుండా ఈ ఆర్టీసీని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి వాటి అభివృద్ధి లోపల కూడా మేము ముందుంటామని చెప్పి కూడా